బీసీ రిజర్వేషన్కి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా బీసీ రిజర్వేషన్లకి మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, దాన్ని అమలుపరిచిన విధానంలో ఏమైనా అవకతవకలు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ న్యాయం జరిగిన పరిస్థితి, బీసీలకి ఎవరు అండగా నిలబడ్డారు? అసలు ఎవరిది నాటకం, ఎవరిది నిజంగా బీసీలకి న్యాయం చేయాలని చూస్తున్నారు? బీసీలకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈరోజు 9th షెడ్యూల్లో పెట్టకుండా అది సాధ్యపడదని అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అదొట్టి బూటకం. ఈరోజు బీసీలకి న్యాయం చేయాలనుకుంటే, చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళందరినీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాల్సిన అవసరం ఉండే. అది తీసుకుపోకుండా ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. ధర్నాకి ఖర్గే గారు అక్కడనే ఉన్నారు, రాహుల్ గాంధీ గారు అక్కడనే ఉన్నారు, సోనియా గాంధీ అక్కడనే ఉంది, ప్రియాంక అక్కడనే ఉంది. కనీసం వీళ్ళకి ఈ ధర్నాకి మద్దతు తెలుపడానికి కూడా రాలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? మినిస్టర్లు ఐక్యత విషయంలో మీరేమంటారు? కాంగ్రెస్ సంబంధించి వాళ్ళ ఎప్పుడూ కాంగ్రెస్ అట్లనే ఉంటుంది. ఈరోజు నమ్మి మోసపోయినామనే ఆలోచన ప్రజలకి వచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని ఇప్పటికైనా, ఇంకా 3 ఏళ్ళు ఉంది, మేము దిగిపోవట్లేదు, దించేది ఎక్కించేది ప్రజలే కాబట్టి. అంటే ఉపాధి రంగంలో ఏ విధంగా కొంతవరకు ఉద్యోగాలు ఇచ్చాము, 62,000 లక్ష ఇట్లా చెప్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా గురించి కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజుకు జాబ్ క్యాలెండర్ అనేది అతి లేదు. ఆ ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వం సిద్ధం చేసి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజా తీర్పుని గౌరవించి పక్కున్నాం. అవి వీళ్ళు చేసిన కాదు, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, వీళ్ళు ఏం చేసిండ్రని సర్టిఫికేట్లు ఇవ్వటం మాత్రం వీళ్ళు ఇచ్చిండ్రు, అది వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. అది ప్రజలకు అందరికీ తెలుసు, ఉద్యోగం తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. నీళ్లకు సంబంధించిన విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంత ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ యొక్క జలాల్ని రక్షించడం విఫలమవుతుందని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మీ ప్రాంతానికి సంబంధించి మీరే ఉంటారు ఈ అంశం మీద? ఉద్యమం తెలంగాణ సపరేట్గా కోరుకొని ఉద్యమించిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల వాటాలో అన్యాయం జరుగుతున్నదనే తెలంగాణ కోరుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరగదు నీళ్ల వాటాల్లో అనే పోరాటం ప్రతిసారి జరిగింది. రేపు కూడా ఏదన్నా అటువంటి అన్యాయం జరిగితే నీళ్ల వాటాలు ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. అంటే పార్టీకి సంబంధించి మైనార్టీలు కానీ ఎక్కువ మందికి మీ నియోజకవర్గంలో మైనార్టీల సంఖ్య బాగానే ఉన్నట్టుంది. మీరుండే సంగారెడ్డిలో చాలా ఎక్కువగా ఉంది. మైనార్టీలకి ఏమైనా చేసిందా కాంగ్రెస్? ఏమి చేయలేదు ఇప్పటికీ. మోజంలకు ఏం చేయలే, ఇమాములకు ఏం చేయలే. మా దగ్గర మైనార్టీ గురువుల పాఠశాలలు ఉన్నాయి 2. వాటిని కొంత డబ్బు ఖర్చు పెడితే బిల్డింగ్లు పూర్తయింది. ఇప్పటిదాకా దాదాపు 20 కోట్లు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. దాన్ని అట్లనే పెండింగ్ పెట్టారు. అట్లా వివేక్ష అంతా.